మిత్రులారా నమస్కారం. ఆహారం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే మనం రోజువారీగా తినే ఆహారాల్లో దాగున్న ఔషధ రహస్యాలను కూడా తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైనది, ఎంతోమంది అడుగుతుంది. ఇదే వైట్ రైస్కి బదులుగా అటుకులు తింటే కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, అసలు అటుకుల్లో దాగున్న ఔషధ రహస్యాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోబోతాం. చూడండి, భారతదేశంలో అనేక ప్రాంతాలలో చాలా కాలం నుంచి ఇష్టమైనటువంటి అల్పాహారం ఏమిటి అంటే పోహ. దీన్ని మన ప్రాంతాలలో అటుకులు అంటారు, లేదా కొన్ని ప్రాంతాలలో చివడ అని కూడా అంటారు. ఇది రోజుకి కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తుంది. అంటే దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే అల్పాహారంగా పరిపూర్ణమైనటువంటి ఒక ఆహారంగా పనిచేస్తుంది. అలాగే శక్తిని ఇస్తుంది. అంటే ఒక రోజుని దీంతో చక్కగా మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ పోహ తయారు చేయటం కూడా చాలా సులభం. అంతేకాదు చాలా తేలిగ్గా అరుగుతుంది. దీంతో చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దీంట్లో ఐరన్ ఉంటుంది, పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇది కాస్త తక్కువ ఉంటుంది. దీంతో ఇది ఒక చక్కటి ఆప్షన్ అయిపోయింది, మెయిన్గా వెయిట్ వాచర్స్కి. అంటే లావు అవుతామేమో, షుగర్ వస్తుందేమో అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయిపోయింది. ఇక బియ్యాన్ని తీసుకుంటే బియ్యంలో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే చాలా ఎక్కువ మొత్తాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ తాలూకు హెచ్చుతగ్గులకి కారణమవుతాయి. అలాగే బియ్యం తిన్న రోజున, అంటే వరి బియ్యంతో వండినటువంటి అన్నం తిన్నప్పుడు బద్ధకంగా, అలాగే బరువు పెరుగుతున్నట్టుగా, హెవీగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. పోహాతోటి లేదా అటుకుల ఉప్మాతోటి ఈ సమస్యలు రావు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పోహ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది, అంటే ఎలా తయారవుతుంది, దీని గురించి కొంచెం తెలుసుకోవాలి. చూడండి, వడ్లు ఉంటాయి కదా, వీటిని ముందు పాక్షికంగా ఉడికిస్తారు. అది కాస్త గట్టిపడే వరకు గంటల తరబడి ఎండలో ఆరబెడతారు. అలాగా పోహ అనేది తయారవుతుంది. అంటే ఇలా ఎండిన తర్వాత మళ్ళీ ఈ వడ్లని కొడతారు, బీట్ చేసి చదును చేస్తారు. అప్పుడు ఆ ఫ్లాట్ రైస్ లేదా ఈ పోహ రూపాన్ని ఇది సంతరించుకుంటుంది, అటుకుల్లాగా తయారవుతుంది. ఇది మరీ ఎక్కువ ప్రాసెసింగ్ ద్వారా వెళ్ళదు. అలాగే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బియ్యాన్ని పాలిష్ చేసినట్టుగా వీటిని పాలిష్ చేయరు. మరొక వైపు వైట్ రైస్ని మనం తీసుకుంటే దాంట్లో పోషకాలు, ఫైబర్ కంటెంట్ వెళ్ళిపోయేంత వరకు కూడా పాలిష్ చేస్తూనే ఉంటారు. పోల్చి చూస్తే పోహ అనేది తక్కువ ప్రాసెసింగ్కి గురవుతుంది. అలాగే వండటం పరంగా మనం కనుక చూస్తే, జీర్ణక్రియ పరంగా చూస్తే చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా తయారవుతుంది ఇది. కాబట్టి మీరు వైట్ రైస్కి బదులుగా పోహాని ఎంచుకొని తినడానికి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. ఒక 6 కారణాలు మనం చూద్దాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, అంటే కార్బోహైడ్రేట్స్ దీంట్లో ఉంటాయి. అంటే ఎవరైనా కార్బోహైడ్రేట్స్ని ఎందుకు తీసుకుంటారు? తక్షణ ఎనర్జీ కోసం. పోహ అనేది ఒక బెస్ట్ అల్పాహారం. ఎందుకంటే సుమారుగా 70% ఆరోగ్యకరమైనటువంటి కార్బోహైడ్రేట్లు, అలాగే 30% కొవ్వు కూడా దీంట్లో ఉంటాయి. ఈ రకంగా మీరు మీ రోజులో ఆ ఇంధనాన్ని, అంటే ఆ ఎనర్జీని మీరు కొనసాగించాలంటే, మీ రోజువారీ కార్యకలాపాలకి ఎనర్జీ కావాలంటే పోహ అంటే అటుకుల ఉప్మా అనేది ఒక మంచి ఆప్షన్. మరోవైపు అన్నం తీసుకున్నారనుకోండి, అప్పుడు మగతగా అనిపిస్తుంది. చెప్పుకున్నట్టుగా ఇదంతా ఈ మగత ఉండటం వల్ల ఏంటంటే మీకు కునుకు తీయాలనిపిస్తుంది. అంటే పనితీరు పైన ఇది విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. వరన్నం అయితే పోహ అలా కాదు, లైట్గా ఉంటుంది. అది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐరన్. అంటే దీని ద్వారా, పోహ ద్వారా మీకు ఈ ఇనుము లభ్యం అవుతుంది. ఎండబెట్టిన పోహాని ప్రాసెసింగ్లో ఏం చేస్తారు? చదును చేస్తారు. అప్పుడు ఇనుప రోలర్ నుంచి ఇది వెళ్తుంది. మర్దనం గుణవర్ధనం అనే ఆయుర్వేదంలో ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ ఉంది. ఇలా ఇనుప రోలర్ నుంచి వెళ్ళేటప్పుడు, అప్పుడు ఆ చదును ప్రక్రియలో కొంత ఇనుము ఆ ఇనుప రోలర్ నుంచి ఈ పోహాలోకి, అంటే ఈ అటుకుల్లోకి దిగుతుంది ఆ ప్రెషర్ వల్ల. దీంతో ఐరన్ కంటెంట్ అనేది అన్యాపదేశంగా దీంట్లో పెరిగిపోతుంది. గర్భధారణ టైంలో రక్తహీనత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి ప్రమాదం ఉన్న గర్భిణీ స్త్రీలు, వీళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే మిగతా ఏమి తిన్నా కానీ ఆ నాసియా, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దీంతో అలా కాదు. పైగా ఈ పోహా తయారీలో పసుపు ఇలాంటివన్నీ వాడతాం కాబట్టి
అది యాంటీ ఎమిటిక్గా కూడా పనిచేస్తుంది. అల్లం ఇవన్నీ వేస్తాం. అల్లం అనేది బెస్ట్ యాంటీ ఎమిటిక్గా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో ఉండేటటువంటి ఐరన్ కంటెంట్ మీకు బాగా వినియోగం అవ్వాలంటే, అబ్జర్వ్ అవ్వాలంటే, ఇలాగ మీరు అటుకులతో ఉప్మా చేసుకుంటారు కదా పోహ, దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. అప్పుడు ఇది ఐరన్ శోషణకి అవసరమైన వైటమిన్ సిని అందిస్తుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే డైజెషన్, మెరుగైనటువంటి ఈ జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. ఆయుర్వేదం ఒక ఎక్స్ప్రెషన్ చెప్తుంది, ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. ఆకలికి జీర్ణక్రియ చాలా అవసరం. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణక్రియను కనుక రక్షించగలిగితే ఆ మనిషికి మరణ భయం ఉండదు అంటుంది ఆయుర్వేదం. కాబట్టి రోజులో అన్ని సమయాల్లో కూడా అన్నం తినలేనప్పటికీ పోహాన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు అన్నాన్ని తినలేరు కదా, దానికి ఒక ముప్పొద్దులానే ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. పోహాలా కాదు, స్నాక్లా తీసుకోవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థని చాలా లైట్గా ఉంచుతుంది, అంటే డైజెషన్ మీద తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. అలాగే పొట్టొబ్బరింపు ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు. కాబట్టి మీరు ఆ చిరుతిండి ఏదైనా తినాలి అనుకున్నప్పుడు హ్యాపీగా పోహా తినొచ్చు. అంటే ఇక్కడ బరువు తగ్గటానికి స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెబుతాం కదా, ఆ మీల్స్ని పోహా రూపంలో తీసుకోవచ్చు. ఇది తయారీ కూడా చాలా తేలిక. చాలామంది తెలిసే ఉంటుంది. అటుకులను ముందు నీళ్ళల్లో ముంచి వెంటనే తీసి పిండి కేవలం కొన్ని కూరగాయలు, కాస్తంత సైంధవ లవణం లాంటిది, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె కానీ శనగ నూనె కానీ వేస్తే పోహ తయారైపోతుంది. చాలా ఈజీ. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏమిటంటే దీనికి ఈ పోహాకి ఈ అటుకుల ఉప్మాకి ప్రోబయాటిక్ ప్రయోజనాలన్నీ ఉన్నాయి. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఈ అటుకుల ఉప్మాకి ప్రోబయాటిక్ తాలూకు లక్షణాలు చాలా ఉంటాయి. అంటే ఈ పోహా తయారీ ప్రక్రియ, నానబెడతాం. దీంట్లో ఏం జరుగుతుంది, అసలు ఒరిజినల్గా వడ్ల నుంచి నానబెట్టి తయారు చేస్తారు కదా, కిణ్వ ప్రక్రియ అనేది జరుగుతుంది. అంటే ఇది ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఈ జీవక్రియ వల్ల కలిగేటటువంటి మంచి బ్యాక్టీరియాను నిలుపుకుంటుంది. అంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా. ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా పేగులకి మంచిది, ప్రోబ్యాక్టీరియా అంటారు. దీంతో చీటిమాడికి పొట్ట ఉబ్బరించడం, లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తెల్ల బియ్యంతో రావు మీకు. అందుకే మించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటంటే క్యాలరీలు. ఈ అటుకులలో తక్కువ క్యాలరీ ఉంటాయి రైస్తో పోలిస్తే. అంటే రైస్ని యాజ్ టేజ్గా వండుతాం, కానీ దీన్ని పోహాని తప్పనిసరిగా కూరగాయలతో కలిపి వండుతారు. అప్పుడు మీకు ఇలా ఒక కటోరి, అంటే ఒక గిన్నెడు ఈ అటుకుల ఉప్మా 250 క్యాలరీలు ఉంటాయి. అదే గిన్నె మీకు రైస్ ఉందనుకోండి, దాంట్లో 333 క్యాలరీలు ఉంటాయి. ఎక్కువ కదా. కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల చాలా కాలం నిండుగా ఉంటుంది. అదే సమయంలో దీంట్లో క్యాలరీలు కాస్త తక్కువ ఉంటాయి. అయితే కొంతమంది రుచిని పెంచడానికి ఏం చేస్తారంటే దీంట్లో వేరుశనగలు, మళ్ళీ ఇలాంటి నట్స్, ఇలాంటి జీడిపప్పులు ఇలాంటివన్నీ యాడ్ చేస్తుంటారు. మళ్ళీ దాంతో క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి మీరు క్యాలరీలు వద్దు అనుకుంటే, పోహా తయారు చేసుకోవాలనుకుంటే, అంటే అటుకుల ఉప్మాని, అప్పుడు ఈ వేరుశనగ గింజలు ఇలాంటివి లేకుండా చేసుకోండి, బరువు తగ్గాలి అని మీరు అనుకుంటుంటే. ఇక అన్నిటికంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే దీన్ని తింటే బ్లడ్ షుగర్, అంటే ఈ గ్లూకోజ్ అనేది పెరుగుతుందా అనేది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంతగా పెంచదు ఇది. అంటే తెల్ల బియ్యం రక్తంలో చక్కెరని ఊహించిన విధంగా పెంచుతుంది. అయితే ఈ అటుకులతో చేసుకున్న ఉప్మా, అంటే ఈ పోహ రక్తంలో ఆకస్మిక చక్కెర స్పైక్ని కంట్రోల్ చేస్తుంది, ఉన్నటువంటి పెరగనివ్వదు. ఎందుకు? దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది చక్కెరని రక్త ప్రవాహంలో నిలకడగా విడుదల చేస్తుంది. కాబట్టి పోహాకి సంబంధించి ఇన్ని చక్కని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆహారంలో పోహాని ఒక భాగం చేసుకోండి. అయితే మీకు డయాబెటీస్ కనుక ఉండి దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే, ఎట్లయినా ఇది రైస్ నుంచి వచ్చే ప్రోడక్టే కాబట్టి నెలకి ఒకసారికి మించి ఈ పోహాని వాడుకోకండి. అలాగే పోహాని మీరు తయారు చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఎడిటివ్స్ బాగా యాడ్ చేసి తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవుతుందో ఆ విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.
బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.